యాహ్! నిజంగా మీ వీడియో చూసి చాలామంది వస్తున్నారు సార్ పేషెంట్లు. మీ వీడియో రాకముందు పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు గానీ, వీడియో తర్వాత వీడియో చూసి వస్తున్నాం అని చెప్పి చాలామంది పేషెంట్లు చెప్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? నాకు సార్ యాక్చువల్లీ పేషెంట్స్ రావాలని వీడియోస్ చేయలేదు సార్. నాకు తెలిసింది 10 మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా పేషెంట్స్ నేను చెప్పినవన్నీ పాటిస్తే వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం పడద్దు అనేది నా ఉద్దేశం. సో నేను చెప్పడానికి ఉద్దేశం మెయిన్ రీజన్ ఏంటంటే మీకు నా అవసరం పడొద్దు, నా అవసరం కాదు కదా, ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఏ డాక్టర్ కూడా అవసరం పడొద్దు, అది నా ఉద్దేశం. సో నేను చెప్పేవన్నీ ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కానీ చూస్తున్నాను అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి పేషెంట్స్కి. ఇప్పుడు నేనేం చేస్తాను సార్, నేను పేషెంట్ని సొంత కుటుంబంలా చూసుకుంటా. అవసరం ఉంటేనే టెస్టులు రాస్తా, అవి డిస్కౌంట్ చేస్తా. ఇక్కడ బయట చేసినవి కూడా నేను ఇక్కడ నుంచి ఏం ఆశించాను, వాళ్ళకి డిస్కౌంట్ చేసి పంపిస్తా. ఓకే. బెడ్ ఛార్జెస్ ఏమైనా అడ్మిట్ అయితే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటా. అంతేగాని ఇంత అని చెప్పి ఫిక్స్డ్ రేట్ కానీ డిమాండ్ కానీ నా పాత పేషెంట్స్కి తెలుసు. ఎవరైతే అడ్మిట్ అయిపోయారో నేను ఎప్పుడు కూడా డబ్బుకి ఆశించి చేసేది లేదు.